కారిడార్ని ఒక గ్రోత్ ఇంజన్గా తయారవుతుంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసే దశకు వస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఇప్పుడప్పుడు పూర్తి చేయలేడు అనేటువంటి అంశం చాలా స్పష్టంగా అందరికీ అర్థమైపోయినటువంటి అంశం. ఎందుకయ్యా అది పూర్తి చేయలేడంటే 2 లక్షల కోట్లు కావాలి. ఆయన చెప్పినటువంటి పద్ధతిని చేయాలంటే 2 లక్షల కోట్లు కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి 2 లక్షల కోట్లు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? అసలు రాష్ట్రం చేయాల్సినటువంటి, ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులకి అసలు డబ్బు లేనటువంటి పరిస్థితుల్లో ఉంటే 2 లక్షల కోట్లు పెట్టి అమరావతిని నిర్మిస్తాను అనేటువంటి మాట కేవలం బూటకమైన మాటగానే ఉంది తప్ప చంద్రబాబు నాయుడు గారు అది పూర్తి చేసే పరిస్థితుల్లో లేరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. చంద్రబాబు నాయుడు గారు ఈ 7 బిల్డింగులు పూర్తి చేస్తాన్నాడు తప్ప తన కాలంలో మొత్తం రాజధానిని పూర్తి చేస్తానని మాత్రం చెప్పేటటువంటి ధైర్యం కానీ సాహసం కానీ ఆయనే చెప్పే పరిస్థితిలో లేడు. అంటే ఏం చేస్తాడు ఆయన? అప్పులు తీసుకొస్తాడు, కాంట్రాక్టులు ఇస్తాడు, కమిషన్లు తీసుకుంటాడు, కోట్లు సంపాదిస్తాడు. ఇంతేగా, రాజధాని నిర్మాణం లేదుగా, ఇంకా అవదుగా. ఇంకా కేవలం తాత్కాలికంగా అప్పుడైతే 5 సంవత్సరాలు ఏం చేశాడో ఇవాళ కూడా 7 బిల్డింగులు కట్టేసి చేతులు దులుపుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఆయనే కాదు, భగవంతుడు దిగి వచ్చినా కూడా ఇది చేయలేరు. ఎందుకంటే అంత పెద్ద ప్లాన్ వేశాడు చంద్రబాబు నాయుడు గారు. 1,00,000 కోట్ల రూపాయలు, 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఏమైద్దయ్యా? 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. నీళ్లు, కరెంటు, డ్రైనేజీ, రోడ్లు, ఇవి మాత్రమే ఏర్పడతాయి తప్ప 2 లక్షల కోట్లకి నగరం ఏర్పడదు. నగరం నిదానంగా ఏర్పడేటువంటి అవకాశం. నిదానంగా అంటే ఎప్పుడు దాకా నిదానంగా అంటే ఇక ఆయన ఉండడు, నేను ఉండడు, మీరు ఉండరు, అప్పుడు ఏర్పడిద్ది అనమాట ఆయన. అలాంటి బృహత్తరమైన పథకాన్ని వేసి దాన్ని సింగపూర్ అంటాడు, మలేషియా అంటాడు. ఇలాంటి మభ్యపెట్టే మాటలు అనేకం చేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ ఒక పెద్ద చర్చలోకి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని. ఏంటంటే అమరావతి మీద బిల్ పాస్ చేశాడు. ఎక్కడ? మన అసెంబ్లీలో. కౌన్సిల్లో మన బెట్ల, పార్లమెంట్లో పెట్టారు, చర్చ చేశారు, మన రాజ్యసభలో పెట్టబోతున్నారు. ఎందుకు ఈ చర్చ నాకు అర్థం కాలేదు. ఎందుకు తీసుకొచ్చారు? మా మీద బురద చల్దామనే. అంటే ఏంటి? అమరావతికి మార్చే పని లేదంట. ఇది ఎక్కడ కూడా నాకు అర్థం కాలేదు. చట్టం తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? ఇంత అనుభవం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాల. అసెంబ్లీలో ఒక చట్టం చేస్తే దాన్ని ఎమెండ్ చేయలేరు వచ్చేవాళ్ళు. భారత రాజ్యాంగాన్నే ఎమెండ్ చేస్తున్నటువంటి తరుణంలో చేయలేరు. మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా చాలా స్పష్టంగా. ఒక పిచ్చి ఆలోచన ఒక చర్చలోకి తీసుకొచ్చి డైవర్ట్ చేయాలనేటువంటి ఆలోచన. లడ్డు విషయంలో ఫెయిల్ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకొచ్చారు. ఇది కూడా మీరు ఫెయిల్ అయిపోవడం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. దానిలోనే ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేటువంటి ఆలోచన తీసుకొచ్చారు. తీసుకురాగానే పాపం బాబు కొడుకులకి ఇద్దరికి భయం పట్టుకుంది. ప్రజలు దీని మీద ఆలోచన చేస్తున్నారు. మనం 1,00,000 ఎకరాలతో 2 లక్షల కోట్లతో నిర్మాణం జరగదని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి ఈ మావిగన్ మీద చర్చలోకి జనం వస్తున్నారు. కాబట్టి దీన్ని ఏదో ఒక విధంగా గందరగోళం చేయాలని పాపం లోకేష్ గారు 1000 పేజీలు కొన్నాడు. 1000 పేజీలు 2,000 పేజీలు యూట్యూబ్లు కొన్ని ఉండే వాళ్ళకి సొంతంగా. దానిలో ట్రోలింగ్ చేయటం మొదలెట్టారు, బ్యాడ్ ప్రాపగాండా చేయటం మొదలెట్టారు. తంతే అది వాళ్ళకు ఉన్నటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ TV5, ఈటీవీ ఇవి కాదు, ఇంకా కొన్ని ఛానల్స్ కొనేసి దానిలో ట్రోల్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మీ ట్రోలింగ్లకి మేము భయపడతామా? నెంబర్ 1. దానిలో వాస్తవం, సిన్సియారిటీ ఉంటే ట్రోలింగ్లన్నీ పటాపంచలైపోతాయి. ఇవాళ మావిగన్ అనే ఆలోచన తీసుకొచ్చిన తర్వాత బృహత్తరమైన చర్చ ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అక్కడ అమరావతి ఎలాగో పూర్తి కాదు కాబట్టి దానిలో పెట్టుబడులు పెట్టిన అనవసరమైనటువంటి నిర్ణయానికి ప్రజలు వచ్చేశారు. వాట్ ఈస్ దిస్ మావిగన్? మావిగన్ అంటే ఏంటి? అసలు అమరావతి ఏంటి? అసలు అమరావతి ఎక్కడుంది నాకు అర్థం కాలే. నాకు ఒక ప్రొఫెసర్ గారు చెప్పాడు, నేను వీడియోలో చూసాము చాలా కాలం క్రితం. గుంటూరు బస్ స్టాండ్కి కానీ విజయవాడ బస్ స్టాండ్కి కానీ వెళ్ళి అమరావతి టికెట్ అడగండి, టికెట్ కొడతాడు. ఎక్కడ తీసుకెళ్తాడు? తాడేపల్లి తీసుకొస్తాడా? డైరెక్ట్గా అమరావతి గుడి దగ్గర తీసుకెళ్తాడు. అమరావతి ఎక్కడ ఉంది? నువ్వు కట్టే రాజధాని ఎక్కడుంది? దానికి ఏదో సెంటిమెంట్గా అమరావతిని పెట్టి దాని దగ్గర గందరగోళం చేసి డబ్బులుగా చేయాలనేటువంటి దుర్బుద్ధి తప్ప అసలు నీకు సిన్సియారిటీ ఉందా అని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి సిన్సియారిటీ లేదు. అసలు మావిగన్ను అమరావతి కాసేపు కొద్దిగా చర్చిద్దాం. 20,000 ఈ కారిడార్ మావిగన్ అనేది
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు